బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేతల నోటి దుర్సుపై ఎన్నికల కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో మేల్కొన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిల ప్రచారంపై నిషేధం విధించింది. యోగి 72 గంటలు, మాయావతి 48 గంటలు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు నిషేధం విధించినట్టు స్పష్టం చేసింది. ఇక అంతకుముందు నేతలు నోరు జారుతుండడం, కోడ్ ఉల్లంఘిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఎలక్షన్ కమిషన్ కు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. మీ అధికారాలేంటో మీకు తెలుసా అని ఈసీని ప్రశ్నించింది. ఏం చేస్తున్నారు, ఎంతమందికి నోటీసులు పంపించారని ప్రశ్నించింది. దీనిపై సరైన సమాధానం ఇవ్వకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ను కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్, మాయావతిల ప్రసంగాల్ని ఉదహరించింది సుప్రీంకోర్టు. గజియాబాద్ ప్రచారంలో భారత సైన్యాన్ని మోడీ సైన్యంగా చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తే మోడీ సేన మాత్రం బుల్లెట్లు, బాంబులు తినిపించిందన్నారు. ఆ తర్వాత మాయావతి కూడా ముస్లింలు బీజేపీకి ఓటేయొద్దని బహిరంగంగానే పిలుపునిచ్చారు. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, సుప్రీం సీరియస్ అయినందుకే చర్యలు తీసుకున్నారనుకోవచ్చా? మాయావతి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఇద్దరికి కూడా ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చిందనే మనం చెప్పాల్సి ఉంటుంది సుమలత. ఎస్, డెఫినెట్ గా అంటే మాయావతి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఇద్దరికి కూడా ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ఉదయమే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇంత విచ్చలవిడిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నేతలు వాళ్ళు ఉల్లంఘిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటంటే మాకు ఉన్నవి చాలా పరిమిత అధికారాలు. ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే సెన్సర్ చేయడం, సెన్సర్ అంటే మందలించడం, లేకపోతే డిస్ప్లెజర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇక్కడ వరకే ఉంటుంది. గతంలో నాయకులు ఏ విధంగా ఉండేవాళ్ళంటే దీన్ని కొంచెం ఎలక్షన్ కమిషన్ మందలించినందుకో లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసినందుకో వాళ్ళు బాధ్యతాయుతంగా మెలిగేవారు. కానీ ఇప్పుడు ఇది ఎలక్షన్ ప్రాసెస్లో చాలా కామన్ అయిన దృష్ట్యా నేతలు కూడా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు కామెంట్ చేసి రేపు ఎలక్షన్ కమిషన్ను ఈ విషయమై వివరణ ఇమ్మని కోరిన నేపథ్యంలో ఇప్పటికే మాయావతి, యోగి ఆదిత్యనాథ్కి ఇదివరకే నోటీసులు కూడా సర్వ్ చేశారు. వాళ్ళిద్దరికి సంబంధించిన నిర్ణయాన్ని ఈసీ కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. యోగి ఆదిత్యనాథ్ ఏం కామెంట్ చేశారంటే, ముందుగా మాయావతి కామెంట్ తెలుసుకోవాలి. మాయావతి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ముస్లింలంతా కూడా గఠబంధన్కు అంటే సమాజ్వాదీ, బీఎస్పీకి ఓటేయాలి, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం మీరు ముస్లింలు చాలా క్లియర్గా మాకే ఓటేయాలని ఆమె కోరారు. అయితే ఎలక్షన్ కమిషన్ దీన్ని తప్పు పట్టింది. కులాల వారీగా, మతాల వారీగా ఓట్లాడడం అన్నది తప్పు, అది ఎన్నికల నిబంధన వళికి విరుద్ధం అంటూ మాయావతిని తప్పు పట్టింది. 16వ తేదీ అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి మాయావతి ఎటువంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించకూడదు, అంటే ఎటువంటి ర్యాలీ నిర్వహించకూడదు, సభలు సమావేశాలు నిర్వహించకూడదు, సోషల్ మీడియాలో కూడా ఆమె రెస్పాన్స్ తెలియజేయకూడదు, మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదు. సో ఏ విధమైన క్యాంపెయినింగ్ అంటే కేవలం కన్వెన్షనల్ సంప్రదాయపరమైన ప్రచారమే కాకుండా సోషల్ మీడియాలో ఉండొద్దు, మీడియాకు కూడా ఎటువంటి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు 48 అవర్స్ పాటు. 16th ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం వర్తిస్తుందని ఎలక్షన్ కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక యోగి ఆదిత్యనాథ్ మాయావతి చేసిన కామెంట్కు ప్రతిస్పందనగా ఆయన కామెంట్ చేశారు. ముస్లింలంతా ఓటేయాలని ఆమె అన్నారు కదా, ఆ ముస్లింలు వేస్తే వేసుకొనివ్వండి, మిగతా వాళ్ళు మాకు ఓటేయాలి అన్న సెన్స్లో ఆయన మాట్లాడారు. అలీలంతా అటు ఓటేస్తే బజరంగ బలీలంతా ఇటు ఓటు వేయాలని ఆయన కామెంట్ చేశారు. సో ఒక విధంగా దేవుణ్ణి కూడా, ఆయన హనుమంతుణ్ణి కూడా ఈ ఎన్నికల వివాదంలోకి రాగారు. ఎన్నికల్లో ఆర్మీనైనా లేకపోతే దేవుళ్ళ పేర్లను ఉటంకించడమైనా
చాలా తప్పు కిందికి వస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీరు ఈ విధమైన తప్పు చేశారు. దాంతోపాటు ముస్లిం లీగ్ను కేరళలో ముస్లిం లీగ్తో కాంగ్రెస్ పార్టీ పొత్తును తప్పుబట్టి ముస్లిం లీగ్ ఒక వైరస్ లాంటిది, ఆ వైరస్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యాపిస్తుందని కామెంట్ చేశారు. ఈ రెండు కామెంట్స్ మీద ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగి ఆదిత్యనాథ్ వివరణతో సంతృప్తి చెందని ఈసీ రేపు ఉదయం నుంచి 16th ఏప్రిల్ ఉదయం నుంచి 72 అవర్స్ పాటు అంటే 16, 17, 18, 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, రోడ్ షోలు పూర్తిగా నిషిద్ధం. మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. సోషల్ మీడియాలో కూడా ఎటువంటి అభిప్రాయాలు వెల్లడించకూడదని ఎలక్షన్ కమిషన్ ఆయన మీద బ్యాన్ విధించింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఈసీ తీసుకున్న కఠినమైన చర్య ఏ నేతకైనా చాలా మందికి కూడా నోటీసులు ఇచ్చింది, వాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేసింది, మందలించింది. బట్ ఇట్లా డైరెక్ట్గా చర్య తీసుకోలేదు. బహుశా ఇవాళ ఉదయం సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్కు సంబంధించిన ఫలితం కావచ్చు, మరేదో కావచ్చు, ఈసీ అయితే చాలా కఠినమైన చర్యలు ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలో కఠినమైన చర్యలనే భావించాల్సి ఉంటుంది. మాయావతి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ మీద తీసుకున్న చర్యల్ని. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.